నాకు కొన్ని వింత కేసులు తగులుతుంటాయి. ఎలాంటి కేసులు అంటే, అన్న మమ్మల్ని శివుడు కరుణించట్లేదు అన్న, మా వైఫ్ కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు, మమ్మల్ని అనుగ్రహించట్లేదు అని అంటారు. ఈయన అలా చేయడే, ఇంక వీళ్ళన్ని కర్మలన్నీ పాపాలు చేస్తారా అని డౌట్ వచ్చి రోజు అభిషేకం చేస్తున్నారా అని అడుగుతారు. అది చేయట్లేదన్న అంటారు. ఎందుకురా బాబు అంటే, అన్న అంటే ఇంట్లో శివలింగం పెట్టడానికి కొంచెం భయం అవుతుంది నాకు, ఏదో సంకోచం అంటారు. ఒరే డబ్బా రేకులు దామోదరు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నేను చెప్పేదేనండి, నీకేమో అంత మంచి కావాలి, నువ్వు శరణాగతి పొందడానికి రెడీగా లేవు. నీకు శరణాగతి ఎలా పొందుతావు? నామస్మరణ చేస్తా శరణాగతి పొందడానికి చాలా టైం పడుతుంది. మనసులో తలుచుకొని మనసులో కొలుస్తూ శరణాగతి పొందడానికి చాలా టైం పడుతుంది. అభిషేకం ఇస్ ద ఫాస్టెస్ట్ ప్రాసెస్ టు రీచ్ శివ. అర్థమవుతుందా? అభిషేకం చేస్తానే కరుణిస్తాడని కాదు, అభిషేకం ఇస్ ద ఫాస్టెస్ట్ రూట్ టు రీచ్ శివ. శరణాగతి పొందటానికి, నువ్వే సర్వం, శివుడే పరమ దైవం అని గుర్తించడానికి, ఆ అగ్ని నీ లోపల కలగటానికి నీకు అభిషేకం ఒక్కటే ఫాస్టెస్ట్ రూట్. సీరియస్ చెప్తాను, ఎంత సీరియస్ అంటే, ఒక్క 42 రోజులు గుడిలో గాని ఇంట్లో గాని అభిషేకం మొదలెట్టి చూడు. ఆ అభిషేకం అయ్యే సమయానికి నువ్వు ఆయనతో ప్రేమలో పడకపోతే, ఒక తండ్రికి బిడ్డకి ఉన్న ప్రేమ జనరేట్ కాకపోతే మీ ఇద్దరి మీద నేను నా పేరు మార్చుకుంటా. అర్థమైందా? శివుడు పెద్ద మ్యాగ్నెట్. నువ్వు అభిషేకం చేయడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు సప్మన లాగేస్తాడు. వన్స్ యూ గాట్ యూస్ టు బీ ఇన్ శివాస్ రాడార్, యూ విల్ నెవర్ క్విట్ అండ్ యూ విల్ నెవర్ గో బ్యాక్. శరణాగతి పొందిన వాడి జీవితం నీది కాదు, ఇంకా ఈశ్వరుడు. ఆయన తిప్పుతాడు స్టీరింగ్, నువ్వు కేవలం చూస్తా ఉండు బండి ఎటు వెళ్తుంది అనేది. నీ స్టీరింగ్ ఆయన చేతిలో ఉంటుంది, నీ జీవిత స్టీరింగ్. అర్థం చేసుకో చెప్పేది. ఇప్పుడుకి ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోతే నేనైతే ఏం చేయలేదు. శివుడే సర్వం, శివుడే విశ్వం, శివుడే పరమదైవం. శంకరుణ్ణి మించిన దైవం లేదు. శివుడు వల్ల కాలేదు అంటే ఇక విశ్వంలో ఎవరి వల్ల కాదు. ఆయన వల్ల కాని పని ఈ విశ్వంలోనే లేదు. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర.